థ్యాంక్ యూ అండి. రజిత గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎన్నో హిట్ సినిమాలు చేసిన మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా మళ్ళీ కంబ్యాక్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 16 సీమశాస్త్రి, అదిరిందయ్య, చంద్రం, అలా ఇంకా చాలా చాలా సినిమాలు వర్క్ చేశాను ఆయనతో. కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. అది కూడా అంటే మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఆడియన్స్లో ఒక పాజిటివ్ బజ్ వచ్చింది. అందరూ కూడా చాలా బాగుంది అని మెసేజ్లు పెట్టారు. ఎందుకంటే కొంతమంది బయ్యర్స్ చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మాకు ఈ సినిమా చాలా నచ్చింది, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం అని ఫోన్లు కూడా వచ్చాయి నాకు. అలాగే శ్రీకాంత్ గారితో కూడా నేను చాలా హిట్ సినిమాల్లో యాక్ట్ చేశాను. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ లయ ఆల్సో. లయ ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు తనతో నేను మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ ఇంకా ఈ సినిమా వర్క్ చేసినప్పుడు మేము అప్పట్లో 1998, 2000 ఆ టైంలో వచ్చిన ఫ్యామిలీ స్టోరీస్ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో యాక్ట్ చేసేటప్పుడు. ఈ సెట్లో మళ్ళీ మా కో ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ, పృథ్వీ గారు కానీ, అలీ గారు, ఇట్లా అప్పటి జనరేషన్, అప్పటి నుంచి మేము కలిసి యాక్ట్ చేస్తున్నాం చాలా సంవత్సరాలుగా. ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన సినిమా షూటింగ్ అంటే ఇదే. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈవెన్ బాబు మోహన్ గారు ఉన్నారు, అశోక్ కుమార్ గారు, చిట్టి, ధనరాజ్ గారు, అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేశారు ఈ సినిమాకి. అఫ్కోర్స్ మా గరుడ వేగ అంజీ గారు వేగ అంటే అసలు ఎక్కడ కూర్చొని ఇచ్చేవారు కాదు, వెంట వెంటనే షార్ట్ రెడీ, షార్ట్ రెడీ, షార్ట్ రెడీ, అంత తొందరగా లైటింగ్ చేసేసేవారు. థ్యాంక్ యూ అంజీ గారు. మేము అందరం ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాము. డబ్బింగ్లో చూశాను నేను. మాకు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. అంటే ఎవరికైనా యంగేజ్లో కొంచెం బాగుంటాం కదా, ఆ ఫీల్ వచ్చింది. మమ్మల్ని అంత అందంగా చూపించారు. థ్యాంక్ యూ అంజీ గారు. అండ్ సాయి కార్తీక్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మా చందు ప్రొడ్యూసర్ గారికి, అండ్ సినిమాకు ఇంకొక మరి గంగల్ కమలాకర్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది దీనికి ఎంకరేజ్ చేశారు పర్సన్. ఆయన సపోర్ట్ ఉంది సినిమాకి కూడా. సో థ్యాంక్ యూ సార్. అలాగే టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమాని మీరు అందరూ జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మన సినిమా ఇండస్ట్రీ బాగా అనిపిస్తుంది, కళకళలాడుతుంది కొంచెం. రీసెంట్ సినిమాలన్నీ కూడా మా ఇంటి బంగారం, లెనిన్, ఇట్లా అన్నీ కూడా మంచి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్తో రన్ అవుతున్నాయి. మంచి టైం మళ్ళీ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ స్టోరీస్ వస్తున్నాయి. మేమందరం కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతున్నాం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అందరికీ కూడా. సో ఇలాగే సినిమా పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలి మీ అందరి సపోర్ట్తో. ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళు మీ సపోర్ట్తో మా సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలి. ఎన్ని ఓటీటీలు వచ్చినా మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తేనే ఫీల్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. జూలై 17th మిస్టర్ మిడిల్ క్లాస్. అండ్ అఫ్కోర్స్ రాజేంద్ర ప్రసాద్ సార్, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గెటప్లో చాలా బాగున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రజిత గారు. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురికి కూడా